ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 638వ నామం అనిరుద్ధ. అంటే పరమాత్మ. మరి పరమాత్మని ఎవరు ఎదిరించలేరు, ఎదిరించటానికి సాధ్యంగాని స్వామి గనక ఆయన్ని అనిరుద్ధ అన్నారు. మరి ఆయన వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధులని వ్యూహాలు 4 ఉన్నాయి. వాసుదేవుడు పరమాత్మ స్వరూపుడు, సంకర్షణుడు జీవస్వరూపుడు, ప్రద్యుమ్నుడు మనోస్వరూపం, మనస్సు యొక్క స్వరూపం, అనిరుద్ధుడు అహంకారం అని ఈ 4 4వ వ్యూహంతో విరాజిల్లే స్వామిని అనిరుద్ధుడు అన్నారని శంకర్ల వారు చెప్పారు. స్వామిని ఎవరు ఎదిరించగలరు? స్వామే ప్రథముడు, స్వామే జగత్తుకి మూలం, సృష్టికి మూలం. ఆయనే అన్నిటినీ అందరినీ ఎదిరించగలడు. కావాలి అంటే అన్నిటినీ అదుపులో పెట్టుకోగలడు, అన్నిటినీ తన ఆజ్ఞలతో నడిపించగలడు. అందుకే ఆయన్ని అనిరుద్ధ అన్నారు. ఆయన్ని ఎదిరించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే పరమాత్మని ఆశ్రయిస్తారు. దేవతలతో సహా వారికి వచ్చినటువంటి కష్టకాలంలో పరమాత్మని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ వాళ్ళ యొక్క కష్టాన్ని ఏ విధంగా వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళని జయించి వాళ్ళకి వాళ్ళ స్థానాన్ని ఇచ్చి వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా చక్కగా చెయ్యగలిగేటువంటి స్థితిని వాళ్ళకి ప్రసాదిస్తాడు పరమాత్మ. అప్పుడు ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళ స్థానాల్లో ఉండి వాళ్ళ యొక్క ధర్మాలను, విద్యుక్త ధర్మాలను చక్కగా నెరవేరుస్తూ ఉంటారు. మరి దేవతలకే మరి దేవదేవుడు అంటారు. అందుకే దేవతలే ఆయన్ని ఆరాధించి మరి కష్టకాలంలో కాపాడమంటే మానవులు మనమెంత? మన కష్టాలు మనకి ఎవరి కష్టం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కానీ కష్ట సమయంలో కూడా అది చిన్నగా ఉండాలి అంటే అంతకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళని తెలుసుకున్నట్టయితే మన కష్టం చాలా చిన్నదిగా అనిపించి తేలికగా అనుభవించగలుగుతాం. అందుకే మన కష్టం వచ్చినప్పుడు సీతమ్మ కష్టాన్ని తలుచుకుంటే మన కష్టం ఎంత అని పెద్దలు చెప్పేవాళ్ళు. సీతమ్మ తల్లి మరి ఒక మహారాజుకి కూతురు, ఒక మహారాజుకి కోడలు, ఒక కాబోయే మహారాజుకి భార్య. అయినా ఎన్ని కష్టాలు పడింది ఆ తల్లి పడిన కష్టాలు తలుచుకుంటే మనకే భరించలేమనిపిస్తుంది. మరి అటువంటి కష్టాలు మరి ఆ తల్లి భరించింది కనుక ఆ తల్లికే తప్పలేదు. ఆ తల్లి పడిన కష్టాల్లో మన కష్టం ఎంత అనేటువంటి భావం వచ్చినప్పుడు మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది. మనకు వచ్చిన కష్టం తేలిగ్గా దాన్ని దాటగలుగుతాం. ఆ పరమాత్మని వేడుకుంటూ, స్వామి నేను చేసుకున్నటువంటి ప్రారబ్ధానికి ఈ కష్టం వచ్చిందని తెలుసు, కానీ భరించలేని అటువంటి కష్టంగా అనిపించకుండా తేలిగ్గా దాన్ని దాటుకునే శక్తి సామర్థ్యాలను నాకు ప్రసాదించు స్వామి అని మనం వేడుకోవాలి. ఇప్పుడు బాధ వచ్చినా, అంతకంటే ఎక్కువ శారీరక బాధ వచ్చినా, మానసిక బాధ వచ్చినా మనకంటే ఎక్కువ ఎంతో కష్టపడేవాళ్ళు ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉంటారు. కానీ వాళ్ళకు వచ్చినప్పుడు అదెంత ఏముందిలే అని అనుకుంటాం. మనకి చిన్న కష్టం వస్తే పెద్దగా ఊహించుకుని పెద్దగా బాధపడిపోతాం. అట్లా కాకుండా ఎదటి వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుని వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుని మరి తర్వాత ఓదార్పునివ్వటం, ఆ కష్టంలో మనం సాయం చేసి వాళ్ళని కష్టం నుండి గట్టెక్కించడానికి చేతనైతే చెయ్యటం, అలా
చే చేసినటువంటి జన్మ ధన్యమవుతుంది. అలా అది మరి మనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలని మరి అనుకుంటాం కదా. ఆదుకున్న వాళ్ళని ఏమనుకుంటాం, దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నారు అని వాళ్ళకి నమస్కారం చేసుకుంటాం. అంటే కష్టంలో కూడా మన కష్టాన్ని మనం అనుభవిస్తుంటే పరమాత్మ చూస్తూ ఊరుకోకుండా ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుని కష్టాన్ని పంచుకుని ఆదరించి మనల్ని ఎంతో మరి ఆ కష్టం నుంచి తేలికగా దాటేటువంటి ఆ ఓదార్పు మాటలు కానీ సహాయం కానీ చేసి మనల్ని ఒడ్డెక్కిస్తాడు. అందుకని ప్రతి కష్టంలోనూ కూడా ఒక సుఖం ఉంటుంది అంటారు. అంటే ఇదే పరమాత్మ ఏదో రూపంలో వచ్చి మనకు చేసినటువంటి సాయమే సుఖం. అందుకని ప్రతి దానిలోనూ అమ్మ ఎంత కష్టం వచ్చినా ఆ భగవంతుడు ఆ రూపంలో వచ్చి మనల్ని గట్టెక్కిస్తున్నాడు అనుకున్నాం అనుకోండి, ఆ ధైర్యమే ముందుకి మనల్ని తేలికగా ఆ కష్టం నుండి దాటింపచేస్తుంది. అందుకని పరమాత్మ ఏదైనా చెయ్యగలడు, ఎవరినైనా రక్షించగలడు. ఆయన్ని ఆశ్రయిస్తే మరి కష్టాలు అనుభవించాల్సిన ప్రారంధం మనకి ఉన్నప్పుడు ఆ కష్టాలను ఇస్తాడు. అందుకే బ్రహ్మదేవుడు చెప్తాడట, నేను రాసిన గీతని నేనే చెరపలేను, కానీ మీరే భక్తితో భగవంతుని ఆశ్రయిస్తే మీరే ఆ గీతని సరిదిద్దుకోగలరు, మీ కర్మఫలాలను మీరు తేలిగ్గా దాటగలరు అని బ్రహ్మదేవుడే చెప్పినప్పుడు మనకి మరి ఆ భగవంతుని కష్టంలో భగవంతుణ్ణి నిందించకుండా నిందించి ఇంకా ఎక్కువ పాపం చేసి ఆ పాపాలను అనుభవించలేక నానా నరక యాతనలో పడతాం. అందుకని భగవంతుని ఎప్పుడూ నిందించకూడదు. ఆయన్ని కష్టాల్లో ఇంకా ఎక్కువ ఆయన్ని స్మరించి ధ్యానించి మరి ఆయన్ని ఆ కరుణను పొందాలి. ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందితే తేలిగ్గా ఆ కష్టాన్ని దాటుతాం. అంతేగాని ఎప్పుడూ కూడా ఎవరిని నిందించకూడదు. మనకొచ్చిన కష్టానికి ఎవరో బాధ్యులు అనుకుంటే అది ఒక పాపం. పరమాత్మనే భగవంతుణ్ణే బాధ్యుణ్ణి చేస్తే అది పరమ పాపం. అంటే ఆ పాపాన్ని మనం భరించటం కష్టం కనుక ఎప్పుడూ కూడా భగవంతుని కష్ట సుఖాల్లో రెండిట్లో కూడా సుఖం ఇచ్చాడు, సుఖంగా పొందుతున్నాం. అప్పుడు పరమాత్మ ఇంతటి ఆనందాన్ని మాకు ఇచ్చావు స్వామి అని ఆనందంలో ఆ చక్కగా మళ్ళీ అందరికీ ఆనందాన్ని పంచుతూ మనకున్నటువంటి ఆర్థికంగా కానీ ఏ రకంగా అయినా కూడా అందరికీ కూడా ఆ మనకున్నటువంటి దాన్ని పంచుకుంటూ వెళ్తే అదే పెరుగుతూ వెళ్తుంది, అదే ముక్తి దాకా తీసుకెళ్తుంది. అందుకని పరమాత్మని స్మరిస్తే మనకు కూడా కష్టాలను మరి ఈ మాలిన్యాలను చెడులను జయించగలిగే శక్తిని పరమాత్మే మనకి ఇవ్వగలడు. కనుక ఆయనకి ఆ సామర్థ్యం ఉంది గనక అటువంటి స్వామిని అనిరుద్ధ అన్నారు గనక ఆ అనిరుద్ధ అయినటువంటి స్వామిని మనం ఆశ్రయిస్తే మనలో ఉన్నటువంటి చెడునంతా కూడా మరి మలినాలను ఏది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఉన్నటువంటి మలినాలన్నిటినీ తొలగించి నిర్మలమైనటువంటి మనస్సుని మరి ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుని జ్ఞానములో ప్రవేశించేటువంటి ఆ స్థితిని మనకి భగవంతుడు కలుగచేస్తాడు. అది మన వల్ల కాదు కనుక ఆ భగవంతుని అనుగ్రహంతోనే కలుగుతుంది కనుక ఆ భగవంతునే మనం ఆశ్రయించి మనలో ఉన్నటువంటి అన్ని రకాల మాలిన్యాలను తొలగించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అనిరుద్ధుడైనటువంటి పరమాత్మను మనం వేడుకుంటూ, స్వామి మాలో ఉన్నటువంటి చెడులు అన్నిటినీ జయించగలిగేటువంటి
శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ